అయోధ్యారాముని అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదని భాజపా జాతీయ కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని రామాలయం, శివాలయాన్ని బండి సంజయ్ గురువారం శుభ్రం చేశారు. అక్షింతలలో బాస్మతి బియ్యము, రేషన్ బియ్యం, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? చెప్పాలి. అక్షింతలే. దాని పవిత్రత తెలియకుండా మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్పలేము. దానికి మంచి పద్ధతి కాదు. పోయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు నడితే అక్షింతల కార్యక్రమం ఏందో విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా అక్షింతల కార్యక్రమం పవిత్రత ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, దాని ప్రాధాన్యత ఏందో పోయి మీ కుటుంబ సభ్యులు నడితే, మీ పక్కింటి వాళ్ళని అడిగితే, మీ ప్రాంతంలో నుండి అర్చకులను అడిగితే దాని యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలుస్తుంది. కానీ దయచేసి మళ్ళీ చెప్తాను, విమర్శలు, ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు. ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అందరం కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకునే కార్యక్రమం. మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను శుభ్రం చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు నేను ఈరోజు కరీంనగర్లోని పద్మనగర్లో జరిగినటువంటి రామాలయము, శివాలయం, దేవాలయంలో శివాలయాన్ని ఈరోజు పూర్తిగా శుభ్రం చేసేటువంటి అవకాశం ఇలా నాకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందువులంతా కూడా